నమస్తే YLR9 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. భారీ కాన్వాయ్తో సరస్వతి పుష్కరాలకు వెళ్లిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. కరెంటు మంచినీటి సౌకర్యం కోసం సిపిఎం ధర్నా. ప్రధాని మోడీకి రోడ్ షోలో పూల వర్షం. కొంపల్లి జోన్లోని K4 మరియు K5 శాఖల్లో ఉపాధ్యాయ శిక్షణ. సరస్వతి పుష్కరాలు నేటితో చివరి రోజు కావడంతో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ తన అనుచరులతో సుమారు 150 కార్లు మరియు 3 బస్సుల ద్వారా దాదాపు 1000 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సరస్వతి పుష్కరాలకు వెళ్లారు. సరస్వతి పుష్కరాల్లో ఎమ్మెల్యే మరియు వారి అనుచరులకు ప్రత్యేకమైన ఘాట్లు ఏర్పాటు చేయడం మరియు దైవ దర్శనం కూడా ఏర్పాటు చేయడంతో మంత్రి శ్రీధర్ బాబుకు, మంత్రి కొండ సురేఖకు ఎమ్మెల్యే వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అంతేకాకుండా పుష్కరాలకు వెళ్దామని చెప్పగానే నియోజకవర్గంలోని మండల కేంద్రాలకు చెందిన మరియు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, మహిళలు తరలి రావడం తనకెంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. దైవ దర్శనం అనంతరం మాట్లాడుతూ తనకు పార్టీ కార్యకర్తలు, నాయకులు ముఖ్యమని కాళేశ్వరంలో అన్నారు. అనంతరం వారు ఎల్లారెడ్డి నియోజకవర్గానికి తిరిగి ప్రయాణమయ్యారు. వస్తుందా మంచిగా? జై కాంగ్రెస్ వస్తుందా మంచిగా? ఇక్కడ పెట్టినావు కదా. కానీ ఒక్కటే వే పోతే ఇంకెక్కువ అనిపిస్తాయి అన్న. క్లయింట్స్ కదా మన ఆడియన్స్ కదా. आपको साइड 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 आप साइड आपको साइड आपको మేము ఇట్లానా తీసినాం మళ్ళా రాపరి వాపస్ పోయి కాంగ్రెస్ పార్టీ మదన్ మోహన్ కామారెడ్డి జిల్లాలోని బిక్నూరు మండలం జగ్గంపల్లి గ్రామంలో 2008లో గత కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇండ్ల స్థలాల్లో 3 సంవత్సరాలుగా నివాసముంటున్న పేద ప్రజలకు కరెంటు, మంచినీటి సౌకర్యం కల్పించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు ఆధ్వర్యంలో కామారెడ్డి కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నానంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ నుండి మహమ్మద్ షబ్బీర్ అలీ మినిస్టర్ ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలకు అదే ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారులు ఉన్నటువంటి మహమ్మద్ షబ్బీర్ అలీ శిష్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులతో పాటు పేద ప్రజలకు
అదిరింపులకు బెదిరింపులకు పాల్పడుతూ మంచినీళ్లు కరెంటు సౌకర్యాలు రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. గ్రామంలో కొందరు పేద ప్రజలకు స్థలాలు దక్కకుండా అడ్డుకుంటున్నారని ఇది మానుకోవాలని ఆయన హెచ్చరించారు. ఈ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం అయినటువంటి హైకోర్టు ఉత్తర్వులను కూడా ఖాతరు చేయకుండా కింది స్థాయి అధికారులకు కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్పింది చేయాలని బెదిరింపులకు అదిరింపులకు పాల్పడుతున్నారని, ఇప్పటికే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి వ్యతిరేకత పెంచుకుందని, తమ తీరును మార్చుకోకపోతే జంగంపల్లి భూపోరాట సమస్యకు మద్దతుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మిస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొత్త నరసింహులు, నాయకులు పేరం నర్సవ్వ తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణిలో కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమోరాండం ఉద్దేశం ఏంటంటే సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. కామారెడ్డి జిల్లా బిట్నూరు మండలం జంగంపల్లికి సంబంధించిన పేదలు ఎవరైతే ఉన్నారో అక్కడ మల్లు స్వరాజ్యం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం గారి పేరుతో గుడిసెలు వేసుకొని వాళ్ళకి ఇచ్చిన పట్టాలలో గుడిసెలు వేసుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. 3 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటి వరకు గవర్నమెంట్ నీళ్లు కానీ కరెంట్ కానీ ప్రొవైడ్ చేయలేదు. ఈ 2 వెంటనే ప్రొవైడ్ చేయాలని చెప్పేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ధర్నా కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ విషయం ఏమర్థమవుతుంది, 3 సంవత్సరాల నుంచి మరి ప్రయత్నం జరగలేదంటే మేము ఈ ప్రజలు అనేక లెటర్లు ఇవ్వడం జరిగింది, అప్పీల్ ఇవ్వడం జరిగింది, ప్రజాభవన్లో ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ చెప్పడం జరిగింది. అక్కడ ఎంపీడీఓకు ఎంఆర్ఓకు చెప్పడం జరిగింది. కానీ ఎక్కడ అవుతున్నది అంటే ఈ షబ్బీర్ అలీ గారు కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ బాధ్యులుగా ఉన్న షబ్బీర్ అలీ గారు ఇక్కడ ఆయన శిష్యులు అక్కడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉన్నవాళ్ళు, కమిటీ ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు వీడీసీ పేరు మీద ఉన్నవాళ్ళు, వాళ్ళు ఈ నీళ్లు రాకుండా కరెంట్ రాకుండా అడ్డుకుంటున్నారు. ఎంఆర్ఓ ఎంపీడీఓ వాళ్ళు బహిరంగ చెప్తున్నారు మా మీద ప్రెషర్లు ఉన్నాయి, మేమేం చేయాలా అంటే నాకు అర్థం కావట్లేదు. ఈ కాంగ్రెస్ నాయకులకు ప్రజలకు నీళ్ళు ఇవ్వడం కరెంట్ ఇవ్వడం కూడా ఆపాలనే ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావడం లేదు. ఒక దిక్కు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరూ కూడా 6 గ్యారంటీలు అమలు కాక ఇబ్బందులు పడుతూ ఉంటే డబుల్ బెడ్రూమ్ కానీ లేదా ఇందిరమ్మ ఇల్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇంకా దాని ఆచూకీ కనిపిస్తలేదు. అట్లాంటి సమయంలో వాళ్ళు గుడిసెలు వేసుకొని వాళ్ళ ఖర్చుతోని వాళ్ళు నివాసం ఉంటున్నారు అక్కడ చిన్న పిల్లలతోని పాపలతోని. వీళ్ళు ఈ సౌకర్యాలు కనీస సౌకర్యాలు మానవ హక్కులకు సంబంధించిన సౌకర్యాలు ఇవ్వడాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ అడ్డుకోవడం అనేది సిగ్గుచేటు. మేము ఈ సందర్భంగా సిపిఎం జిల్లా పార్టీగా కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం, మీరు అట్లనే అడ్డుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అదే ఇష్యూ మీద జిల్లా అంతా మేము ఉద్యమం చేయక తప్పదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు తీరు మార్చుకొని అక్కడ కరెంటు నీళ్లు ఇచ్చేందుకు సహకరించాలని చెప్పేసి, వాళ్ళు ఎంత ఉన్నా మీకు సంబంధించిన ప్రజలే అక్కడ వాళ్ళు కాబట్టి ఈ ఆలోచనతోనే మీరు సహకరించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వ్యతిరేకిస్తే మాత్రం మేము కూడా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా జంగంపల్లి గుడిసెవాసుల కోసం జిల్లా అంతా ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. తమ దేశంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తీవ్రవాదులు లేకుండా చేయడమే దేశ ప్రధాని మోడీ లక్ష్యమని కేంద్ర ప్రభుత్వం పదే చెప్తుంది. ఇటీవల పాకిస్తాన్ తీవ్రవాదులు మన దేశంలో ఉన్న కొంతమందిని జమ్మూ కాశ్మీర్లో మన హిందువులను హతమార్చారు. దీంతో ప్రధాని మోడీ పాకిస్తాన్పై ఆపరేషన్ సింధూర్ చేసి పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించారు. సింధూరం అనంతరం మొదటిసారిగా గుజరాత్ రాష్ట్రానికి వెళ్లిన మోడీకి అక్కడ భారీ ఎత్తున స్థానికులు రోడ్ షోలో పూలవర్షం కురిపించారు. మరియు సాయుధ దళాల గౌరవార్థం వడోదరలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. ప్రధానమంత్రి మోడీ వడోదరలో రోడ్ షోలో అంతర్జాతీయ విద్యార్థులు మరియు స్థానికులతో సహా భారీ జనసమూహాన్ని ఆకర్షించాయి. ऑपरेशन सिंदूर सिर्फ एक सैन्य कार्रवाई नहीं है, ये हम भारतीयों के संस्कारों, हमारी भावनाओं की अभिव्यक्ति है। आतंक फैलाने वालों को सपने में भी सोचा नहीं होगा मोदी से मुकाबला करना कितना मुश्किल होता है।
तिरंगा लहराते रहिए। तिरंगे की आन बान शान का जरा सोचिए, बाल बच्चों के सामने पिता को गोली मार दी। आज भी वो तस्वीरें देखते हैं तो खून खौल जाता है। आतंकवादियों ने 140 करोड़ भारतीयों को चुनौती दी थी। इसलिए मोदी ने वही किया जिसके लिए देशवासियों ने, आपने मुझे प्रधान सेवक की जिम्मेदारी दी। స్థానిక కొంపల్లి జోన్ నందు చైతన్య విద్యా సంస్థల డైరెక్టర్ సీమా గారి ఆధ్వర్యంలో కొంపల్లి జోన్లోని K4 మరియు K5 శాఖల్లో ఉపాధ్యాయ శిక్షణ శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాలను కార్యక్రమ ప్రారంభోత్సవంలో శ్రీ చైతన్య పాఠశాలల డైరెక్టర్ సీమా, జీఎం నాగేంద్ర, ఆల్ ఇండియా కోఆర్డినేటర్ సతీష్, హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ సురేష్, కొంపల్లి జోన్ ఏజీఎం జీవి రమణ, కొంపల్లి జోన్ ఆర్ఐ చక్రి, హాస్టల్ ప్రిన్సిపల్ సాయి కృష్ణ మరియు చందు, తెలంగాణ మరియు హైదరాబాద్ శ్రీ చైతన్య పాఠశాలల కోఆర్డినేటర్లు, డీన్లు పాల్గొన్నారు. గత 17 సంవత్సరాలుగా ఏ విద్యా సంస్థలు నిర్వహించని యాన్యువల్ టీచర్ వర్క్షాప్ ని కేవలం శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహించి టీచర్లకు ప్రతి సబ్జెక్టు పైన వర్క్షాప్ నిర్వహించి కాలానికి తగ్గట్టుగా కొత్త మార్పులను చేర్పులను టీచర్లకు తెలియజేస్తూ కమ్యూనికేషన్ స్కిల్స్ పైన ఆన్లైన్ ఇన్ఫినిటీ మేట్ యాప్ పైన డిజిటల్ క్లాసెస్ పైన కాలిగ్రఫీ పైన వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది. దీని ద్వారా టీచర్లకు కొత్త విషయాలు తెలియజేస్తూ విద్యార్థులకు నేర్పించి కాలానికి అనుగుణంగా వారి విద్యా వ్యవస్థలో మార్పులను తీసుకొస్తూ విద్యార్థుల అభివృద్ధిని శ్రీ చైతన్య విద్యా సంస్థలు ప్రోత్సహించడం జరుగుతోంది. అంతేకాకుండా శ్రీ చైతన్య విద్యా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలియపరుస్తూ ప్రపంచంలోని విద్యా వ్యవస్థలోని మార్పులను వారికి అవలంబిస్తున్నామని డైరెక్టర్ సీమా అన్నారు. టీచర్ల యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రతి విషయంలో కూడా ప్రోత్సహిస్తూ చాలా జాగ్రత్తగా వారికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తున్నామని పాఠశాల యాజమాన్యం పేర్కొన్నారు. అదేవిధంగా వారి నైపుణ్యాలను వెలికితీసి విద్యార్థుల ప్రతిభ పాఠవాలను మెరుగుదిద్దేందుకు నిరంతరం శ్రమించడం జరుగుతోంది. అదేవిధంగా కొంపల్లి 5 బ్రాంచ్లో టీచర్స్ యాన్యువల్ కన్వెన్షన్ ప్రోగ్రామ్ మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సబ్జెక్టులపైన వర్క్షాప్ జరుగుతోంది. అలాగే కొత్తగా నియమింపబడ్డ టీచర్లకి సబ్జెక్టుపై పట్టు, ఆసక్తి కనబర్చేలా ఈ వర్క్షాప్స్ని నిర్వహించి వారికి ఉపయోగపడేలా తోడ్పడేలా చేస్తున్నారని ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ సురేష్ వివరించారు. ఎందుకంటే నేను చాలా అన్ని ఊళ్ళు తిరుగుతూ ఉంటాను. ఫస్ట్లో వెళ్ళినప్పుడు అనుకుంటారు, ఇది కూడా స్కూల్ అనుకుంటారు. 2వ సంవత్సరం వచ్చేపాటికి ఇది స్కూల్ ఏదా అనుకుంటారు. గుడ్ ఈవినింగ్ అండి. సో మై సెల్ఫ్ సురేష్, ఐఎమ్ ది ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేటర్ ఆఫ్ శ్రీ చైతన్య స్కూల్స్ హైదరాబాద్. ఇక్కడ మనకి హైదరాబాద్లో వర్క్షాప్ అంటే టీచర్స్కి వర్క్షాపు చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. గత 17 సంవత్సరాలుగా శ్రీ చైతన్య స్కూల్లో అవర్ హానరబుల్ డైరెక్టర్స్ నాగేంద్ర గారు అండ్ సీమా మేడం గారు ఆధ్వర్యంలో ప్రతి ఒక్క టీచర్ని డెవలప్ చేయాలి, ప్రతి ఒక్క టీచర్కి సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ అవ్వాలి, అలాగే టీచింగ్ స్కిల్స్ అండ్ మెథడాలజీ చాలా స్ట్రాంగ్గా ఉంటే వాళ్ళు తరగతి గదిలో కూడా 100% సక్సెస్ అవుతారు అనేటువంటి ఫార్ములాని గత 17 సంవత్సరాలుగా మా శ్రీ చైతన్య మేనేజ్మెంట్ వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేస్తూ ఉంది. ఇక్కడ త్రూఅవుట్ ఇండియా కొన్ని వేల మందికి ఈ వర్క్షాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అందులో భాగంగా హైదరాబాద్లో నియర్లీ అటు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సోషల్, బయాలజీ ఇలా టీచర్స్ అందరూ హైదరాబాద్ రీజియన్లో ఆల్మోస్ట్ 5,000 మందికి మనం ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. భారీ కాన్వాయ్తో సరస్వతి పుష్కరాలకు వెళ్లిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్. కరెంటు, మంచినీటి సౌకర్యం కోసం సిపిఎం ధర్నా. ప్రధాని మోడీకి రోడ్ షోలో పూల వర్షం.
కొంపల్లి జోన్లోని K4 మరియు K5 శాఖల్లో ఉపాధ్యాయ శిక్షణ. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.